హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కూర. సో గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో సౌత్ ఇండియా స్పెషల్ రెసిపీ అన్నమాట ఇది. సో మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దామా? ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. గుత్తి వంకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండి కొబ్బరి, లవంగాలు, మిరియాలు, మెంతులు, దాల్చిన చెక్క, ధనియాలు, పల్లీలు, గసగసాలు, నువ్వులు అండ్ కాజు, ఎండుమిర్చి అండ్ గుత్తి వంకాయ. సో ఇప్పుడు మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం మసాలాలన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో ముందుగా పల్లీల్ని లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. పల్లీలు అయితే రోస్ట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎండుమిర్చి కూడా రోస్ట్ అయినాయి కదా. సో ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని ధనియాలు, ఈ ధనియాల్లోనే మనం కొంచెం ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు అండ్ మెంతులు ఇవి కూడా మనం లైట్గా కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోయినాయి. సో వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నువ్వులు, ఈ నువ్వుల్లోనే మనం గసగసాలు కూడా వేసి వేయించేసుకుందాం. ఇవి కూడా మనకి రోస్ట్ అయిపోయినాయి కదా. సో వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కాజుని కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం. సో నేను కాజు మంచి టేస్ట్ కూడా వస్తుంది కదా కాజు వేసుకుంటే. సో అందుకే నేను కొన్ని కాజు కూడా వేస్తున్నాను, జీడిపప్పు. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకొని మంచిగా ఒక పౌడర్ లాగా చేసేసుకున్నాం. చూసారు కదా. సో మసాలాను అయితే మొత్తం అంతా ఇలా పొడి చేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని బ్రింజాల్లో స్టఫ్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఇలా మనం వంకాయలు కట్ చేసిన తర్వాత బ్లాక్నెస్ వస్తుంది కదా. సో బయట ఉంచితే, అందుకని వాటర్లో ఉంచేస్తే రాదు. ఇందులో మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఈ మసాలాలో ఇలా మిక్స్ చేసుకొని, సో ఇలా బ్రింజాల్లో అటు సైడు ఇటు సైడు స్టఫింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా అన్ని బ్రింజాలకి ఇలా స్టఫ్ చేసుకోవాలి.
చూసారు కదా. సో ఇట్లా అన్ని వంకాయలకి నేనైతే మసాలా పట్టించేసాను, స్టఫ్ చేసేసాను. సో మిగిలింది కూడా మనం కూరలో యూజ్ చేసుకోవచ్చు మసాలాని. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టేసాను, పాన్ అయితే హీట్ అయింది. ఇంట్లో మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్ని మనం ఇట్లా పెట్టేసుకుందాం. వీటిని మనం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ అలా మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సో మనం ఇది ఫ్రై అవ్వడానికి దీని మీద మనం క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ అలా ఉంచేసి మళ్ళీ ఒకసారి మనం చిన్నగా వీటిని తిప్పడం. ఒకసారి క్యాప్ తీసి చూసుకుందామండి. చాలా చిన్నగా చాలా జాగ్రత్తగా పీసెస్ని మనం ఇలా తిప్పుకోవాలి. బ్రింజల్ కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతుంది. సో చాలా డెలికేటెడ్గా ఉంటుంది కదా వంకాయ అనేది. తీసుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఒక 1 మినిట్ మనం క్యాప్ పెట్టేసుకుందాం. ఒకసారి క్యాప్ తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినాయి బ్రింజాలు. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసేసుకుందాం. అండ్ మనకి ఇందాక మిగిలిపోయిన మసాలా ఉంది కదా, సో ఈ మసాలాను కూడా వేసేసుకుందాం. బ్రింజాల్ని మనం కొంచెం కేర్ఫుల్గా విడిపోకుండా పీస్ విడిపోకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కొంచెం జస్ట్ అట్లా ఇలా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 1 మినిట్. ఒకసారి క్యాప్ తీసి చూసుకుందాం. చూసారు కదా, ఆయిల్ మొత్తం అట్లా పైకి వచ్చేసింది. మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ అలా ఉడకనిద్దాం కర్రీని. 3 మినిట్స్ చూద్దామా. వావ్, అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
సర్వ్ చేసుకున్నాం కదా, లాస్ట్లో మనం ఇలా కొంచెం కొత్తిమీర అలా యాడ్ చేసుకుందాం. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మనం రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, పుల్కా, బిర్యానీ ఏదైనా సరే అన్నిట్లోనైనా తినొచ్చు. సో మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.